ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన నేషనల్ హైవే 516E అరకు దగ్గర బైపాస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కదా, ఆ బైపాస్ కన్స్ట్రక్షన్ స్టేటస్ ని తెలుసుకుందామా, విజువల్స్ చూద్దామా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నా, వీడియో నచ్చితే లైక్ చేయలేరా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా, చేశారా, చేస్తూనే ఉంటారు. పదండి బ్లాగ్లో వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక వాళ్ళకి వెళ్తే ఈ బ్లాగ్లో మనం చూడబోతున్నాం అంటే మన నేషనల్ హైవే 516E ఉంది కదా, విజయనగరం నుంచి మన రాజమండ్రి వరకు ఏజెన్సీ ఏరియాస్ మీదుగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ హైవేలో మ్యాక్సిమం మీకు అన్ని చోట్ల వర్క్ చూపించాను. ఇప్పుడు మీకు ఏం చూపించబోతున్నా అంటే మన విశాఖపట్నంలో టూరిజం స్పాట్గా ఎదిగిన అరకులో బైపాస్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ అరకు మీదుగా ఈ హైవే వెళ్తుంది. అరకు ఊర్లోకి వెళ్లకుండా అరకు ఊరిని బైపాస్ చేస్తూ ఒక కొత్త బైపాస్ అని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ బైపాస్ స్టాటస్ ఇంతకుముందు నేను చూపించాను, మళ్ళీ ఇప్పుడు మీకు ఈ బైపాస్ని చూపించబోతున్నాను. చాలా మంది ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వాళ్ళకి అర్థం కాదు కదా ఈ హైవే ఏంటి, ఈ బైపాస్ ఏంటి అనేది. సో వాళ్ళకి అర్థం కావడం కోసం మనం అయితే మ్యాప్ వ్యూలోకి వెళ్ళి ఈ హైవే గురించి అండ్ అలాగే ఈ బైపాస్ గురించి డీటెయిల్ తెలుసుకొని తర్వాత విజువల్స్ చూద్దాం. మరి వెళ్దాం మ్యాప్ వ్యూలోకి. చలో, ఇక మనం మ్యాప్లోకి వెళ్ళినట్టయితే మనకు కనిపిస్తుంది కదా, ఇదే మన అరకు బైపాస్ అనమాట. అరకు ఊర్లోకి వెళ్లకుండా డైరెక్ట్గా మనం అయితే అరకు ఎంట్రన్స్లోనే అలా బయటకు వచ్చి అక్కడి నుంచి అరకు వ్యాలీ ఊర్లోకి వెళ్లకుండా అలా బైపాస్ మీదుగా మనమైతే అరకుని దాటుకుని వెళ్ళొచ్చు. ఈ బైపాస్ మొత్తం 8 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ బైపాస్ మన రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వరకు ఏజెన్సీ ఏరియాస్ మీద కన్స్ట్రక్ట్ చేస్తున్న నేషనల్ హైవే 516E ఉంటుంది. ఈ నేషనల్ హైవే 516E మన రాజమహేంద్రవరం ఉంది కదా, రాజమహేంద్రవరం స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి అలా గోకవరం నుంచి ఎగ్జాక్ట్గా ఎక్కడి దాకా వెళ్తుందంటే ఐపోలవరం ఉంటుంది జంక్షన్, అక్కడ దాకా వెళ్తుంది. అక్కడ నుంచి అలా మనకైతే అడ్డదిగల నుంచి జద్దంగి నుంచి రాజవమ్మంగి, అక్కడ నుంచి కొయ్యూరు ఊర్లోకి వెళ్దు, కొయ్యూరు ఊరు దగ్గరికి వెళ్తుంది. అక్కడ నుంచి అలా నడింపాలెం తర్వాత మనకైతే కేటీపేట వస్తుంది. కేటీపేటకు ముందు ఒక బ్యూటిఫుల్ ఘాట్ ఉంటుంది. ఆ ఘాట్ మీకు నేను ఆల్రెడీ చూపించాను. అండ్ అక్కడ నుంచి ఇదిగోండి మనకి మ్యాప్లో అయితే ఎలా చూపిస్తుంది, కానీ ఈ రూట్ అయితే ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటుంది. ఈ లెఫ్ట్ తీసుకుని ఇలా ముందుకు వెళ్ళి మనకి ఎగ్జాక్ట్గా ఎక్కడి దగ్గర వెళ్తుందంటే మన చింతపల్లి ఉంది కదా, చింతపల్లి దగ్గర రింతాడ్ జంక్షన్ ఉంటుంది, అక్కడికి వెళ్తుంది. ఈ దారిలో మనకి రంపుల ఘాట్ అయితే వస్తుంది. ఆ ఘాట్ కూడా చాలా బాగుంటుంది. అక్కడ నుంచి రింతాడ నుంచి చింతపల్లి నుంచి లంబసింగి, మళ్ళీ లంబసింగి నుంచి మనకైతే డైరెక్ట్గా పాడేరు అయితే వస్తుంది. సో పాడేరు నుంచి మనకి మళ్ళీ అలా అరకు దగ్గర మనకు బైపాస్ చూస్తాం. బైపాస్ నుంచి అలా మనకి బొడ్డవరం జంక్షన్ నుంచి అలా విజయనగరం అయితే వెళ్తుంది. టోటల్గా ఈ హైవే అయితే 400 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ 400 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే ఒక బ్యూటిఫుల్ జర్నీ అయితే వస్తుంది. తొందరలో ఈ 400 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మీకైతే ఇవన్నీ కూడా చూపిస్తాను. సో ఈరోజు వీడియోలో మనం అయితే అరకు బైపాస్ని చూడబోతున్నాం. మరి విజువల్ చూడడానికి వెళ్దామా, చలో. ఫ్రెండ్స్, చూసారు కదా, మీకైతే చాలా డీటెయిల్డ్గా అండ్ క్లియర్గా మన నేషనల్ హైవే 516E అండ్ అలాగే అరకు బైపాస్ని మ్యాప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనమైతే డైరెక్ట్గా విజువల్స్ చూడడానికి వెళ్ళబోతున్నాం. మరి వెళ్దామా, బ్యూటిఫుల్ విజువల్స్ చూద్దామా, చలో. ఫ్రెండ్స్, మనమైతే అరకు బైపాస్ స్టార్టింగ్ లో ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్ గా పాడేరు 48 కిలోమీటర్లు, జైపూర్ 103 కిలోమీటర్లు, అరకు వ్యాలీ 4 కిలోమీటర్లు. కానీ అరకు వ్యాలీ వెళ్ళాలంటే రైట్ తీసుకోవాలి. అండ్ హైవే నెంబర్ కూడా ఉంది, మీరు క్లియర్ అబ్జర్వ్ చేస్తున్నట్లయితే అదే నేషనల్ హైవే 516E. సో ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఈ పక్కనే ఒక రైల్వే బ్రిడ్జ్ కూడా ఉంది. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. మన అరకు నుంచి బెంగళూరు వరకు ఒక కొత్త ట్రైన్ అయితే వేశారు. ఆ ట్రైన్ గురించి మీరు డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఈ వీడియో చూడండి. సో ఇప్పుడు మనమైతే ఈ బైపాస్లో అలా ముందుకైతే వెళ్ళబోతున్నాం. సో మనం ఇప్పుడు బైపాస్లో ముందుకు వెళ్తున్నప్పుడు ఈ బైపాస్లో ఉన్న పెండింగ్ వర్క్ని చూడొచ్చు. అండ్ అలాగే ఈ బైపాస్లో ఉన్న విజువల్స్ని కూడా చాలా బ్యూటిఫుల్గా మనమైతే చూడబోతున్నాం. ఎందుకంటే ప్రస్తుతం అరకులో మ్యారీగోల్డ్ కలర్లో పంట పొలాలను కనిపిస్తాయి. ఆ పంట పొలాలని మనం చూసుకుంటూ ముందుకైతే వెళ్తాం. ఈ బైపాస్లో ఎగ్జాక్ట్గా మనకి చొంపి తర్వాత పప్పుడు వలస ఇలా చాలా లోపల గ్రామాలు ఉంటాయి. అక్కడ ఒక బ్రిడ్జ్ అయితే పెండింగ్ ఉంది. ఇంకా మన అరకులో ద బ్యూటిఫుల్ బ్రిడ్జ్ ఉంది కదా, లాంగ్ ఫ్లైఓవర్ అండ్ అలాగే రైల్వే బ్రిడ్జ్, అక్కడ కూడా కొంచెం వర్క్ అయితే పెండింగ్ ఉంది. కానీ మనకి ఈ పప్పుడు వలస గ్రామం దగ్గర బ్రిడ్జ్ అవుతుంది కదా, అక్కడ నుంచి రోడ్ కంప్లీట్ క్లోజ్ చేశారు. ఎందుకు మరి రీజన్ మనకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ బైపాస్లో కూడా ఆల్మోస్ట్ చాలా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యాయి. రైట్ సైడ్లో మీరు చూసుకోవచ్చు. అండ్ ఇంకా మీకు లెఫ్ట్లో రైట్లో చూస్తున్నట్లయితే ద బ్యూటిఫుల్ పంట పొలాలు కనిపిస్తూ ఉంటాయి డిఫరెంట్ కలర్స్లోని. చూస్తున్నారు కదా మీకు ఎలా కనిపిస్తున్నాయో, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇదే పర్ఫెక్ట్ టైం అన్నమాట అరకు వెళ్ళడానికి. సో అరకు గురించి నేను ఒక బ్యూటిఫుల్ వీడియో చేయబోతున్నాను.
చేయాలా లేదన్నది మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే మీకు ఇంకా క్లియర్గా అరకు మెయిన్ రోడ్లో వెళ్తే ఎక్కడెక్కడ ఏమున్నాయో కూడా క్లియర్గా మీకైతే చెప్పబోతున్నాను అప్కమింగ్ వీడియోలోని. ఇంకా మీకు అరకు ఎంట్రన్స్లో ఘాట్ ఉంటుంది కదా, ఆ ఘాట్ దగ్గర కూడా మనకి బ్యూటిఫుల్గా ఉంటుంది రోడ్డు, అది కూడా మీకు నేను చూపించబోతున్నాను. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనకి ఇంతకు ముందు వెళ్ళేటప్పుడు ఈ బ్రిడ్జ్ పెండింగ్ ఉండేది. నా ప్రీవియస్ వీడియోస్లో మీరు చూస్తున్నట్లయితే మనం ఈ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళే వాళ్ళం, అలా రైట్ సైడ్లో చిన్న రోడ్డు ఉండేది, ఆ రోడ్ల నుంచి వెళ్ళే వాళ్ళం. ఇప్పుడు మొత్తం వర్షాకాలం వచ్చినప్పుడు మొత్తం రోడ్డు కొట్టుకెళ్ళిపోయింది. బ్రిడ్జ్ కంప్లీట్ అయింది కాబట్టి బ్రిడ్జ్ మీద నుంచి మనం అయితే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ప్లేస్లోనే మెయిన్ బ్రిడ్జ్ పెండింగ్ ఉందన్నమాట. ఈ బ్రిడ్జ్ వర్క్ జరుగుతుంది. ఈ బ్రిడ్జ్ వర్క్ కంప్లీట్ అయిందంటే ఆల్మోస్ట్ ఈ బైపాస్ కంప్లీట్ అయిపోయినట్టే. ఎందుకంటే ఈ బైపాస్లో ఇదే మేజర్ బ్రిడ్జ్ అండ్ అలానే మనకి ముందుకు ఫ్లైఓవర్ వస్తుంది, ఫ్లైఓవర్ కమ్ రైల్వే బ్రిడ్జ్, ఆ రెండు మెయిన్. సో ఆ రెండిట్లో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఆల్మోస్ట్ అయ్యింది, ఈ బ్రిడ్జ్ ఎక్కువ పెండింగ్ ఉంది. ఈ రెండు కంప్లీట్ అయిపోయాయంటే మనకి ఈ బైపాస్ ఓపెన్ అయిపోతుంది. సో అప్పుడు మనం అరకు ఊర్లోకి వెళ్లకుండా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే అరకు ఊర్లో ట్రాఫిక్ అనేది తగ్గుతుంది, అలానే ప్రమాదాలు కూడా తగ్గుతాయి. ఈ బ్రిడ్జ్ అయితే మనకి ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. కానీ ఇక్కడ మనకి చొంపి, పప్పుడు వలస, ఇంకా లోపల గ్రామాలకు వెళ్తాం కదా, అక్కడ మాత్రం ఆ బ్రిడ్జ్ మాత్రం పెండింగ్ ఉంది. ఇంతకుముందు చాలా కిందకు ఉండేది బ్రిడ్జ్, ఇక్కడ పెద్ద బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల హ్యాపీగా మనమైతే వెళ్ళిపోవచ్చు. ఇంకా వర్షాకాలం వచ్చినప్పుడు ఆ బ్రిడ్జ్ క్లోజ్ అయిపోయేది, ఇప్పుడు ఆ ప్రాబ్లం కూడా ఉండదు. అటువైపే ఆ చొంపి, పప్పుడు వలస అనే గ్రామాలు అయితే ఉంటాయి. ఆ గ్రామంలో ఉండే ప్రజలైతే అక్కడ నుంచి మెయిన్ రోడ్డుకి నడుచుకుంటూ వస్తారు. మరి మనం నడుచుకుంటూ వెళ్ళగలమంటారా? దాదాపుగా అది ఒక 2 to 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. వాళ్ళు హ్యాపీగా నడుచుకుంటూ ఆడుతూ పాడుతూ వచ్చేస్తారు. కానీ మనం మాత్రం అలా వెళ్ళగలనేది కొంచెం డౌటే. మరి మీలో ఎంతమందికి ఆ డౌట్ ఉందో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ నుంచి బ్యూటిఫుల్ వ్యూ కనిపిస్తుంది హరిత రిసార్ట్స్ది. మీకు కనిపించిందా? మనకి ముందు కనిపిస్తుంది కదా, అదే వ్యూ. పాస్ చేసి చూడండి, మీకు చాలా బ్యూటిఫుల్ కనిపిస్తుంది. ఈ బైపాస్ లో ఇదే మేజర్ బ్రిడ్జ్. మరి ఈ మేజర్ బ్రిడ్జ్ కంప్లీట్ అయిందంటే మనకి బైపాస్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ పక్కన చూసుకోవచ్చు, రైట్ సైడ్ లో మనకి 2 రైల్వే ట్రాక్లు అయితే కనబడుతున్నాయి. ఆ రైల్వే ట్రాక్స్ కూడా చాలా ఫాస్ట్ గా జరిగింది, అది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది బ్రిడ్జ్ అయితే. అండ్ బ్యూటిఫుల్ బ్రిడ్జ్ దగ్గర చిన్న టైం ల్యాప్స్ ఇది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. రైట్ సైడ్ లో అలా మేఘాలు అయితే వస్తూ ఉంటాయి, చాలా బాగుంటుంది. ఈ బ్రిడ్జ్ దగ్గర అలా కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది. అండ్ అలాగే చాలా మూవీ షూటింగ్స్ కూడా అయ్యాయి ఇక్కడైతే. రైట్ సైడ్ లో రైల్వే బ్రిడ్జ్ ఉంది కదా, ఆ రైల్వే బ్రిడ్జ్ దగ్గర. మరి ఏ మూవీ షూటింగ్ అయిందో మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ నుంచి రోడ్ అయితే క్లోజ్ అయి ఉంటుంది, మనం ముందుకు వెళ్ళలేదు, జస్ట్ మన డ్రోన్ అయితే వెళ్ళింది, అది అలా షూట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళి వచ్చింది. అప్పుడే ఒక బ్యూటిఫుల్ ట్రైన్ వీడియో వచ్చింది. ఆ ట్రైన్ వీడియో మన ఇన్స్టాలో పోస్ట్ చేశాను. మీరు కనుక మన ఇన్స్టాలో ఫాలో అవ్వకపోతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. సో దాన్ని బట్టి మీకు నేను తీసిన బెస్ట్ విజువల్స్ అన్ని కూడా మీరు చూస్తారు. మన అరకుకి ట్రైన్ అయితే ఉంది కదా, ఆ ట్రైన్లో మనకి విస్టాడ్రమ్ క్రోచ్ కూడా ఉంటాయి, అది కూడా నేను షూట్ చేశాను అనమాట. మీరు చూడాలనుకుంటే బ్యూటిఫుల్గా ఉంటుంది, ఇన్స్టాలో చూసేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు, రైట్ సైడ్లో మీకైతే రైల్వే స్టేషన్ కనిపిస్తుంది. రైల్వే స్టేషన్ నుంచి ఇప్పుడే బయలుదేరింది ట్రైన్ అయితే. ఆ రైట్ సైడ్లో మీరు చూస్తున్నట్లయితే చివరిలో మీకు 2 కోచ్లు కనబడుతున్నాయి, అవే విస్టాడ్రమ్ కోచ్లు. మనకి చుట్టూ కనిపిస్తుంది అనమాట, 360 వ్యూ అయితే ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ మీరు లెఫ్ట్లో చూస్తున్నట్లయితే మీకు ముందు ట్రైన్ వెళ్తానికి కనిపిస్తుంది కదా, అది రైల్వే బ్రిడ్జ్. అండ్ ఇప్పుడు మనం చూస్తుంది అయితే ఎగ్జాక్ట్గా ఒక వాటర్ బాడీ కింద నుంచి వెళ్తుంది, చిన్న రివర్ లాగా. ఈ వాటర్ బాడీని దాటడానికి మనకి ఈ బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తారు. సో కంప్లీట్గా ఇది ఒక రైల్వే బ్రిడ్జ్ కమ్ వాటర్ బ్రిడ్జ్, 2 బ్రిడ్జ్లు అయితే ఉంటాయి ఇక్కడ. అండ్ కంప్లీట్గా ఇది చాలా పెద్ద ఫ్లైఓవర్లా మనకైతే కనిపిస్తూ ఉంటుంది, కానీ ఇదైతే ఒక పెద్ద బ్రిడ్జ్ అనమాట. చాలా బాగుంది కదా చూడడానికి అయితే. ఇప్పుడే మనం రైల్వే ట్రాక్ని దాటుకుని ముందుకైతే వచ్చాం. మీరు అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, మొత్తం వెహికల్స్ అని డైవర్ట్ అయ్యి ఇంకొక రూట్లోకి అయితే వెళ్తున్నాయి. ఇక్కడతో బైపాస్ అయితే ఎండ్ అవుతుంది. మనం ఇలా స్ట్రైట్గా వెళ్ళాలంటే పాడేరు వెళ్తాం, అక్కడ రైట్ తీసుకుంటే బస్సు వెళ్తుంది కదా, ఆ రూట్లోకి వెళ్ళామంటే మనం అరకు వ్యాలీ ఇంకా అరకులో ఉండే బ్యూటిఫుల్ ప్లేస్ అని చూడడానికి వెళ్తాం. సో మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మనకి డైవర్షన్ అయితే ఉంది. ఇక్కడ చిన్న ఇంటర్చేంజ్ లో వస్తుంది వన్స్ ఈ బైపాస్ కంప్లీట్ అయిపోతే. సో అప్పుడు వెహికల్స్ అన్ని కూడా అటు ఇటు వెళ్తాయి. సో మనం అలా ముందుకు వెళ్ళామంటే మనం పాడేరు వెళ్తాం. అండ్ ముందు కనిపిస్తుంది కదా మొత్తం అంతా గ్రామం, అదంతా అరకు ఓల్డ్ ఊర్ అనమాట, అంటే ఓల్డ్ విలేజ్ అనమాట. సో ఇప్పుడు మనం ఇలా వెనక్కి చూస్తున్నట్లయితే బ్యూటిఫుల్ బ్రిడ్జ్ కనబడుతుంది. ఈ బ్రిడ్జ్ గురించి నేను మళ్ళీ సపరేట్ వీడియో కూడా చేస్తాను, కంప్లీట్గా బ్రిడ్జ్ని చూపిస్తూ. అండ్ అప్పుడు మీకు ఆ రైల్వే విజువల్స్ కూడా చూపిస్తాను. ఫైనలీ మనమైతే 8 కిలోమీటర్ ట్రావెల్ చేసి కంప్లీట్గా ఈ బైపాస్లో ఉన్న పెండింగ్ వర్క్స్ని అండ్ అలాగే బైపాస్ని అండ్ బ్యూటిఫుల్ విజువల్స్ని చూసాం. మరి ఇంకా వీడియోని ఎండ్ చేద్దామా? ఫ్రెండ్స్ చూసారు కదా, మీకైతే చాలా క్లియర్గా మన నేషనల్ హైవే 560ని కంప్లీట్ చూపించాను అండ్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను హైవే గురించి. మరి వీడియో ఎలా ఉందనేది మీరే కామెంట్ రూపంలో తెలియజేయాలి. మరి
చెప్పండి వీడియోలో ఉందో కామెంట్ రూపంలోని. నేనైతే వీడియోని ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను. మీకు కానీ వీడియోని ఇస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. అలానే ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.